దేశంలో మనం చూసుకుంటే తమిళ రాష్ట్రంలో, తమిళనాడులో అసలు మురుగా అన్న మాట తప్ప మరో మాట మాట్లాడరు. ఎంత ఐశ్వర్య అవును. పుత్రులండి వాళ్ళు. ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు మరి స్వామి. కాదండి. ఆ! ఎలా ఖచ్చితంగా. మరి ఎలా ఆయన్ని ఒక్క నామంతో కొలవాలి అనంటే ఏం చెప్తారు? మాటే మంత్రం చేసేస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఓకే. అంటే మురుగా అంటే సుబ్రహ్మణ్య అని కొంతమంది హ్మ్. పిలిచేది. మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదయ్యా. హ్మ్. నాకు నువ్వే ఆధారమయ్యా. కాపాడు తండ్రి అంటే. హ్మ్. హ్మ్. అంతే. దీనికి బీజాక్షరాలు అక్కర్లా. అవును. జపం అక్కర్లా, ఏమక్కర్లా. మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు. నాకు నువ్వే ఆధారం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. యాం ఇరుక్క భయం ఏన్. నేనుండగా నీకెందుకు భయం? నీ కూపిట్టాలు నాను వరివే. నువ్వు పిలువు నేను వస్తానంటాడు. నువ్వు పిలివిస్తే ఎప్పుడొస్తాడు? రా అంటే రాడాయన. కడుపులో ఉంటాయి. ఇప్పుడు అంతదాకా ఎందుకండి మన ఇంటికి ఎవరైనా శుభలేఖ పుచ్చుకొనొచ్చి మొక్కుబడిగా పిలిస్తే మనం వెడతాము. అవును. దేవుడు ఇలా పిలిచారా అని అనుకోము. సరేనండి అంటాం. ఆ! హ్మ్. చాలులేను. హ్మ్. అదే వె మీరు రాకపోతే మాత్రం ఇంక ఊరుకునేది లేని చెప్పి కొంచెం హ్మ్. ఆర్తితో, ప్రేమతో పిలుస్తారు చూసారా? మనకిష్టం లేకపోయినా, కుదరకపోయినా పని కట్టుకొని మరి పెడతాం. అవును. ఇది అంతే. ఏంటి? అందుకని ఆచారాలు, వ్యవహారాలు అంటారా? వాళ్ళకి సాగిన వాళ్ళు సాగినట్టు, సాగిన వాళ్ళు సాగినట్టు. హ్మ్. పండిత పూజ, పామర పూజ అని 2 ఉంటాయి. పండిత పూజ నీకు విధి విధానాలన్నీ తెలుసు. తెలిసిన వాడు తెలిసినట్టు చేసుకో. హ్మ్. కానీ వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు తోచిందే వాళ్ళకి తెలుసు. నువ్వు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళ విషయంలో ఆయనంటే అపారమైన భక్తి ఉంది. ముందర వెనకో, వెనకదో ముందో చేసుకుంటారు. చేస్తారు. వాళ్ళకి తోచింది ఏదో నైవేద్యం పెట్టుకుంటారు. తినేవాడైనా, మెచ్చుకునేవాడైనా నీకేమండి నొప్పి? నీకెందుకు? నువ్వు వెళ్లి వాళ్ళకి తప్పు చేస్తున్నావు నువ్వని చెప్పకు. హ్మ్. వాళ్ళు నిన్నడిగారనుకో, అప్పుడు చెప్పు. నువ్వు ఇలా హ్మ్. కావాలంటే చేసుకో, నీకు సులభం అయితే చేసుకో అని చెప్పి కరెక్ట్. సులభమైన పద్ధతి చెప్పు. హ్మ్. నిప్పులు కడిగే పద్ధతి చెప్పు. నీ పండిత పూజనే ఆయన చూస్తాడు. హ్మ్. పామర పూజనే ఆయన చూస్తాడు. 2 మెచ్చుకునేవాడాయన. ఒక తల్లికి 2 కొడుకులున్నారమ్మా. ఒక కొడుకు కొంచెం బలశాలి. ఆర్థికంగా పుష్టిగా ఉన్నవాడు. ఆ కొడుకు చక్కగా దర్జాగా ఏసీ వేసి, అవి ఏసి వేసి కూర్చోబెట్టి తింటాడు. చూస్తాడు. తల్లి అక్కడే ముడుతుంది. హుహు. ఒక కొడుకు అంత బలశాలి కాదు. ఏదో చాలా సాదా సీదా అతని దగ్గరికొచ్చి 4 రోజులు ఉంటుంది. హ్మ్. వాడి దగ్గరే ముడిపోతుంది తల్లి. అవునండి. నీకు ఏ కొడుకు ఎక్కువంటే ఎక్కువ, తక్కువ చెప్పదక్కడ. ఏమీ చెప్పరు. కొడుకు చూపే ప్రేమను చూస్తుంది తల్లి. అంతేనండి. అది చూస్తుంది తప్ప కొడుకుల దగ్గర సౌకర్యాన్ని చూస్తుందా తల్లి? చూడు. హ్మ్. బావుందా? బావుందండి. ఖచ్చితంగా. అదనమాట. అలా చేసుకోవాలి తప్ప ఆ! తండ్రంటే భయం ఉండాలి గానీ, తండ్రి ప్రేమకు దూరమయ్యేంత భయం ఉంటే ఇదిగో ఈ విధంగానే దూరమే సుబ్రహ్మణ్య అవుతాం. దూరమే. అందుకని ఆయన దగ్గర భయం అక్కర్లా. రైట్. మీకు ఇంకొక విషయం చెప్పండి. అటు చెప్తా. సుబ్రహ్మణ్యేశ్వరుడు తత్వంలోకి వెళ్ళినట్లయితే హ్మ్. ఎవరి వెసులుబాటు బట్టి వాళ్ళు చేసుకోవచ్చని చెప్పాను చూసారా? శుభ్రంగా చేసుకోవచ్చు. దేవసేన అమ్మవారి ఆరాధన ఉంటుందండి. స్త్రీలు 31 రోజులు కూడా ఆ మంత్రాన్ని చదవచ్చు. హ్మ్. అర్థమైందా లోతు? హ్మ్. 31 రోజులు స్త్రీలు. 31 రోజులు. స్త్రీలు 31 రోజులు కూడా ఆ తల్లి మంత్రాన్ని చదవచ్చు. ఓం శ్రీ మాతామహ షష్ఠీదేవ్యై నమో నమః. ఆ! ఈమె నామాన్ని. షష్ఠీదేవి అంటే ఎవరు? దేవసేన అమ్మవారు. గర్భరక్షణ, శిశురక్షణ చేస్తుంది. ఆది పరాశక్తిలో 6వ అంశ దేవసేన అమ్మవారు. ఈవిడికి మహామంత్రసాని అని పేరు. అయితే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు అంటే గర్భస్రావం అవ్వటం కానీ, లేకపోతే అసలు ఋతుక్రమం సరిగ్గా లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ నామాన్ని చేసుకోవచ్చు కదండీ! నిస్సంకోచంగా. అసలు యువతులున్నప్పుడు గూడా చేసుకోవచ్చు అనంటే అయ్య బాబోయ్! ఇక్కడ మహామంత్రసాని. హ్మ్. ఈవిడికి అటువంటి నియమాలేం లేవు. ఉన్నాయేమో. ఈవిడ వాహనం పిల్లి. ఓహ్! ఈవిడ వాహనం పిల్లి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి శుక్రవార వ్రతం, నందికేశ్వర వ్రతం ఇవన్నీ మనకి ఎన్ని వ్రతాలున్నాయో, ఉన్నాయి. అందులో భాగంగా ఈ వ్రతం కూడా ఉంది. హ్మ్. కొత్తగా పుట్టిందేం కాదు. పుస్తకం పాతదే, హ్మ్. పాఠమే కొత్తది. హ్మ్. హ్మ్. అయితే ఇది మన పక్కన పోకడ లేక ఇది అందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఉంటున్నమాట. ఇప్పుడు నేను చాలా మందికి చెప్పాను. హ్మ్. అందరూ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది మహానుభావులు చెప్పున్నారు, చేసుకుంటున్నారు. ఈ తల్లికేంటంటే మహామంత్రసాని అని పేరు. ఈవిడకి అటువంటి నియమాలేం లేవు. న గర్భిణి 9 నెలలు నిండేంత వరకు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆ నామాన్ని అలా మననం వ్రతమే. వ్రతమే. ఎలా చేయాలండి? ఎలా చేయాలి? దీనికేంటంటే ఒక చాలా పెద్ద విధానమే ఉంది. హ్మ్. ఇంచుమించు ఒక 6 కథలు ఉంది హ్మ్. ఇందులో కూడా. హ్మ్. అందరిని పిలుచుకోవడం. హ్మ్. చక్కగా భక్షాదులన్నీ వండుకొని, ఆ రోజు మనం మనం మడవలి తెచ్చిన బట్ట కట్టుకోకూడదు. హ్మ్. మనంతట మనం ఉతుక్కోవాలి. అంటే హ్మ్. చాకలి తెచ్చినటువంటి బట్టను హ్మ్. కట్టుకోకుండా, మన ఇంట్లో ఆరవేసుకున్న బట్ట కట్టుకొని, హ్మ్. అందరిని పిలుచుకొని, హ్మ్. వ్రతాన్ని చేసుకొని, హ్మ్. వ్రతాన్ని అందరికి భోజనం పెట్టి, గర్భిణి చేత ఈ వ్రతాన్ని చేయించాలి. ఓహ్! గర్భిణి, ఆ భర్త, ఆ కుటుంబం అందరూ కలిసి. ఈ వ్రతం వల్ల ఏమవుతుందంటేను,
మాతా శిశులకి క్షేమం, 2 గర్భరక్షణ, శిశురక్షణ, సుఖప్రసవం అవడానికి బా. అవకాశం ఉంటుంది. బాబా. పిల్లలకు బాలగండాలు బాలారిష్టాలు లేకుండా చూస్తుంది. ఉమ్. సంతానం కలిగిన వాళ్ళు, సంతానం కలగాల్సినటువంటి వాళ్ళు కూడా చేస్తారు. అదే కాకుండా ఆడపిల్లకి మనం చూడండి, మన ఇళ్లలో మగపిల్లలకి 7వ ఏట నిండి 8వ ఏట రాగానే ఉపనయనం చేసేస్తాం. ఉపనయనం చేస్తారు. అలాగే ఆ 8వ ఏటని మగపిల్లాడికైనా ఆడపిల్లకైనా ఈ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వాలి. ఓ. ఇస్తే మగపిల్లల ధాతుశక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. బా. ఆడపిల్లలకి గర్భపాతాలు పోతాయి, గర్భదోషాలు పోతాయి. బా. ఈ రోజు రేపు మరి సంతానానికి చాలా ఇప్పుడు కాలంలో ఇబ్బందులు, ఎంత ఇబ్బంది సంతానానికి ఎంత ఇబ్బంది పడుతున్నాను అడుగుతూ ఉంటాను. నా కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. నిజంగా. కడుపు ఆ మాట విన్నప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతుంది. ఎందుకు ఏ గుడికి వెళ్తే చూసినా కూడా గుళ్ళ నిండా ఉయ్యాల బొమ్మలే, ఏ చెట్టుని చూసినా ఉయ్యాలు కట్టేసి తల్లులు అదేనండి. ఎప్పుడెప్పుడు. ఇప్పుడు నేను స్కందగిరి టెంపుల్ కి వెళ్ళానండి. ఉమ్. కింద ఆంజనేయ స్వామి కోవిల్ ఉంది, అక్కడ నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెట్టు పెద్ద ఉంది. అక్కడ అందరూ అదే కడుతున్నారు. అందరు ఉయ్యాలు కడుతున్నారు. కడుతున్నారు కడుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు, ఆయన నా కడుపు పండించు, నా కడుపు పండించు, నా కడుపు. నిజంగా ఆ మాట వింటుంటే నా కడుపు తరుక్కుపోయింది. బాధ. ఎంత బాగా దండం పెట్టుకున్నాను. ఆయన కోరిన వాళ్ళకి అందరికీ వరాలు ఇచ్చాయి, ఇచ్చిన వరాలు మర్చిపోని చెప్పి దండం పెట్టుకున్నాను. అద్భుతం అండి. అయితే ఈ వ్రతం ఎలా అండి? ప్రతిరోజున ఏంటి అర్థం కాలేదు, ఒక్కసారి చెప్పరా? చెప్తానండి. ప్రతి మాసంలో ఉమ్. శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి అని వస్తుంది. 2 శుక్లపక్ష షష్ఠి, కృష్ణపక్ష షష్ఠి. బహుళ షష్ఠి దేవసేన అమ్మవారిది. ఓ. అయితే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే షష్ఠి. షష్ఠి. శుద్ధ షష్ఠి వల్లి అమ్మవారిది. ఓ. ఓకే. మరి మురికిరికి ఎప్పుడు చేయాలని అడగని, అవును, ఎప్పుడు చేయాలి? అమావాస్య. అద్భుతం. అమావాస్య. ఉమ్. లక్ష్మీ రక్షకుడు, దుష్టనాశకుడు. బా. ఉమ్. ఆ రోజు 2 అవే కదండి ఇబ్బందులు ఉంటాయి. దుష్టులు ఎక్కువ ఉంటారు, దుష్ట శక్తులు ఎక్కువ ఉంటాయి, లక్ష్మి ఇబ్బంది పడు. ఆ రెండింటిని రక్షించడం కోసం ఆవిర్భవించబడిన వాడు. అద్భుతం. అందుకని బహుళ షష్ఠి తిథి యందు ఈ వ్రతాన్ని చేస్తారు. ఉమ్. ఒకవేళ బహుళ షష్ఠి తిథి యందు వాళ్ళకి ఏ కారణం చేతనైనా కుదరని పక్షంలో ఉమ్. శుద్ధ షష్ఠులని చేసుకోవచ్చు. ఉమ్. ఈ వ్రతాన్ని చేసుకోవాలంటే ఉమ్. సాధ్యమైనంత వరకు ఈ వ్రతాన్ని తినకుండా చేసుకోవాలి. హ. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, లేదనుకోండి తిని చేసుకోవచ్చు. ఉమ్. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ వ్రతాన్ని పెట్టుకుని ఉమ్. పర్వతవర్ధిని అమ్మవారిని మధ్యలో ఆవాహన చేసుకోవాలి. పార్వతీదేవి ఆదిపరాశక్తి కదా. ఉమ్. పర్వతవర్ధిని అమ్మవారిని అదేమిటి, కలసం పెట్టుకుని చేయాలా? కలశం గౌరమ్మ పెట్టుకోవచ్చు, పసుపుని ముద్దగా పసుపుని. చేసి పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఏదైనా రాళ్ళు, గులకరాళ్ళు, ఉమ్. పగలకుండా ఉండే గులకరాళ్ళు ఇసుకల్లో దొరుకుతాయి చూసారు, అలాంటి రాళ్ళని చక్కగా చేసుకుని, అంటే పగిలిపోయి విరిగిపోయేటట్టుగా కాకుండా ఆ రాళ్ళని భావన, మన భావనను బట్టే కదండి. అవునండి. ఆ భావనను బట్టి పర్వతవర్ధిని అమ్మవారిగా, ఉమ్. పక్కన వల్లీదేవిగా, ఈ పక్కన మహాదేవసేన అమ్మవారిగా, సుబ్రహ్మణ్యుడిగా ఇవన్నీ పెట్టుకుని ఈ విధంగా చేసుకుంటూ, ఆ పక్కన ఒక నారద మహర్షిగా ఉమ్. భావన చేసుకుని ఈ వ్రతాన్ని చక్కగా వాళ్ళ ఆవాహనలో చేసుకుని, అమ్మ పార్వతీదేవి మంత్రమే రాదు కొంతమందికి. అవును, మరి ఇప్పుడు ఈ రాదు. విధానం కొత్తది, తెలియదు, తెలీదు. ఎలా చేయాలి? పర్వతవర్ధిని పార్వతీదేవి అమ్మవారిని మధ్యలో పెట్టుకుని, అమ్మ ఇదిగో నీకు పువ్వులు, పసుపు, కుంకుమ వేస్తున్నాను, ఉమ్. నాకు తోచిన పట్టిక బిళ్ళ నైవేద్యం పెట్టాను, ఉమ్. నా కోరిక ఇది, ఉమ్. ఈ కోరికతో నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను, ఉమ్. ఆశీర్వచనం చేయి. ఉమ్. అమ్మ వల్లీదేవి, నువ్వు పార్వతీదేవి కూడా దేవసేన అమ్మవారికి చెప్పండి, అమ్మ ఈ వ్రతాన్ని చేస్తున్నాను, నా కడుపు చల్లగా చూడుతుంది, నన్ను పెట్టి. వీళ్ళిద్దరూ అక్కడ ఉమ్. చేస్తారు. ఉమ్. అమ్మ నీ క్వశ్చన్ చెప్పనా, ఒక ఆవిడెవరో భక్తురాలు వచ్చింది, పూజ చేసింది నన్ను, ఆవిడేదో వరం అడుగుతుంది, ఇచ్చేయి ఉమ్. అని పర్వతవర్ధిని దేవి, అక్క అక్క ఏమిటి అలా చూస్తున్నావు, ఇచ్చే వరం ఇచ్చేయి ఉమ్. అని చెప్పి వల్లీదేవి రికమెండేషన్ చేస్తారు. ఆ. దేవసేన అమ్మవారిని ఉమ్. చేస్తారు. ఉమ్. అడగాలే కానీ తల్లి ఇవ్వని వరం ఉంటుందా ఉమ్. చెప్పమ్మ. ఉమ్. తల్లి బాధ్యత ఏంటి? కూతురుకు పురుడు పోయటం, తల్లి బిడ్డను క్షేమంగా చుట్టం. ఏ ఆడపిల్ల తల్లి అయినా చేసే పని అదే కదా. అవునండి. ఆ తల్లి ఒక మనిషి జాతికే కాదు, సకల జీవరాశులకి ఆవిడంతే. అంతే. ఈ తల్లికి పురుడు శుద్ధి అని అదని ఇదని ఎక్కడ ఉంటుంది? ఉమ్. అంతే. ఆవిడ వైద్యమే లెక్క, పురుళ్ళు పోయడమే లెక్క, మంత్రసాని. ఈవిడి పేరే మహమంత్రసాని. అందుకే నెల 31 రోజులు ఆడవాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు, బా. అన్ని తరహాల వాళ్ళు ఈ పూజలు చేసుకోవచ్చు. పిల్లలు కలిగిన వాళ్ళు, పిల్లలు కలగాల్సినటువంటి వాళ్ళని చిన్నప్పటి నుంచి ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటారు, లఘువు అయినా. అయితే ఇది శుద్ధ షష్ఠి నాడు చేసుకోవచ్చు, లేకపోతే బహుళ షష్ఠి నాడు చేసుకోవచ్చు, నెలకోసారి. నెలకు ఒకసారి బహుళ షష్ఠి నాడు విశేషంగా దేవసేన అమ్మవారి వ్రతం చేసుకుంటారు. ఓకే. అది బహుళ షష్ఠి నాడు ఏమైనా ఇబ్బందులు ఉన్నో లేకపోతే కుదరకో ఏ కారణం శుద్ధ షష్ఠి నాడనే చేసుకోవచ్చు. అలా ఎన్నాళ్ళు చేయమంటారు? కడుపు పండడం కోసం. కడుపు పండడం కోసం. పండేంత వరకు ఏమండి, కడుపు పండుతుంది, పండిన తర్వాత నిలబడడం కోసం చేస్తాం, తర్వాత ఎవరి కోసం చేస్తామండి? బిడ్డ కోసం. ఆ బిడ్డల కోసం చేస్తాం. ఇప్పుడు చెప్పండి ఎన్నాళ్ళంటే ఎప్పుడు సాగినన్నాడు. సాగినన్నాడు. ఇప్పుడు రేపొద్దున ఆ పిల్లలు అంటే
మనం ఘనంగా చేసుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి, లఘువుగా చేసుకునే సందర్భాలు ఉంటాయి. మనకు మనమే తప్పో చేసేసుకోవచ్చు. ఒప్పో నేను అనేది ఒకటి, ఎవరికి ఉమ్. నేను చెప్పేది ఒకటే, ముందు విషయం తెలుసుకోండి. ఉమ్. తప్పో ఒప్పో మంత్రం అక్కర్లా. ఉమ్. ఏ మాట మంత్రం కాదా? ఇప్పుడు అవుతుంది. ఇందాక నువ్వు మాట చెప్పా, మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు, నాకు నువ్వే ఆధారం, నన్ను కాపాడంటే ఆహా మంత్రం చెప్పలేదు నేను రానంటాడు ఆయన. అలా అంటే అన్నాడు కదా, ఇంకెందుకు దేవుడు అవుతాడు కాదు కదా, పాపం. కాదు కదండి. అంతేనండి. అందుకని ఏంటంటే మంత్రం, హ. అలాగే మంత్రం అందరికీ రాదండి. ఉమ్. అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, చదువుకున్నది మాత్రాన అవగాహన ఉండదు, ఉమ్. తెలీదు. ఉమ్. నోటితో మంత్రం భావన పెట్టుకు చేసే ఉమ్. ఓకే. తప్పకుండా Right. కలుగుతుంది. పిల్లలు బాలగండాలు లేకుండా, బాలారిష్టాలు లేకుండా, దిష్టి దీనికి ఎంత కథ చెబితే మీకు ఆశ్చర్యపోతారు. ఉమ్. అయ్య బాబా ఈ కథ ఏమిటి, ఈ విషయం ఏంటి అని చెప్పి ఉమ్. దృష్టి తీసిన తర్వాత ఉమ్. ఆ దృష్టిని నడిరొడ్లో పోయకూడదని చెప్పడానికి కథ బోడంత తార్కాణం చూపిస్తుంది. బాబా. కథ. ఆ పిశాచాలకు పెడుతుంది ఆ తల్లి ఆహారాన్ని. బాబా. ఒకానొక సందర్భంలో చెప్తారా కదా మాకు? ఒక చిన్న కథాంశం లఘువుగా చెప్తాను, చెప్పండి. లఘువుగా చెప్పండి. చెప్పేస్తాను. ఉమ్. ఇప్పుడు ఏంటంటే ఒక చోట దేవసేన అమ్మవారు ఊరేగింపు కొడుతుంది. బహుళ షష్ఠి రోజున ఉమ్. ఆరాధన చేస్తారు, ఒక ఆలయంలో ఉమ్. ఆరాధన చేస్తున్నారు. ఆచార్యుల వారు భక్తులు కలిసి అమ్మవారిని ఊరేగింపుకి తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు ఆ అమ్మవారి పవిట కొంగుని కొంచెం పెద్దది పెడతారనమాట. ఉమ్. కొంచెం ఈడ్చుకునేటట్టుగా పెట్టి వెనకాల పట్టుకుంటారు అనమాట. మహారాణి గారు ఉమ్. పట్టుకుంటారు, ఉమ్. పట్టుకుంటారు. ఉమ్. ఎందుకో చెప్తా. ఉమ్. అప్పుడు ఏం చేస్తారంటే ఈవిడ ఊళ్ళోకి ప్రవేశిస్తారు. ఎందుకు వస్తారంటే ఆ ఊళ్ళోకి ప్రతి గర్భిణి ఆ దేవసేన అమ్మవారి ఊరేగింపుకి రాగానే బయటికి రావాలి. ఆవిడ చూపు ఆ గర్భిణి మీద, గర్భస్థ శిశువు మీద పడాలి. ఉమ్. ఆ గర్భస్థ శిశువుని, గర్భిణిని ఆ కొంగు, ఈ పవిట కొంగు పొట్ట మీద వేస్తారు. ఓ. ఉమ్. పుట్టిన బిడ్డలు ఉంటారు కదా, ఆ కొంగులో పడుకోబెడతారు. బా. ఉమ్. నీ బిడ్డని నీ నీ డబ్బులు నీకు పువ్వుల్లో పెట్టిస్తా, ఉమ్. నీ బిడ్డని నీకు పువ్వులో పెట్టిస్తానన్న మాట ఇక్కడి నుంచి వచ్చింది. ఉమ్. ఆవిడ ఏం చేస్తుందంటే తీసుకుని మంత్రం చెప్పిస్తారనమాట. చెప్పించి ఈ పని చేస్తారు. కొంగు పడుతుందనమాట. అమ్మవారు తన ఒళ్ళో పెట్టుకున్న బిడ్డని, నీకెందుకైనా బిడ్డ, నేను ఉమ్. చూశానులే, నీ పిల్లాడికి బాలగండాలు బాలారిష్టాలు పోయి పో తీసుకో. తీసుకో. అంతే కదండి, మన అమ్మాయిని అద్భుతం. 3 నెలలు ఉంచుకుంటుంది నా దగ్గర. పంపించేస్తే ఇంటికి. వెళ్ళవేమ్మా నీ కాపురం నువ్వు చేసుకొని చెప్పి పంపించేస్తుంది. అవును. అవును. అలాగే ఇచ్చేస్తుంది. అద్భుతం. తీసుకోవే, వాడికి పట్టిన దోషాన్ని పోగొట్టేసానులే, వెళ్ళు నువ్వు బెంగెట్టుకోకమ్మా, వెళ్ళని చెప్తున్నాను. ఆ విధంగా ఈ ప్రక్రియ ఉంది. ఆ రోజున అలాగొచ్చింది అమ్మవారు. ఉమ్. వస్తుంటే పిల్లాడికి ఇవ్వమని కేకేస్తున్నాడు ఎక్కడి నుంచో. ఉమ్. ఇతడు బాబాయ్ పెళ్లిమని కేకేస్తున్నాడు, అందులో గర్భిణి, లోపల శిశువు ఉన్నాడు. ఉమ్. ప్రతి శిశువు నన్ను చూడటానికి వచ్చారు, ఈ శిశువు అక్కడికి రాలేదని అమ్మ ఏం చేస్తుంది, వాడికి అన్ని తెలుసు కదా, సర్వాంతర్యామి. ఉమ్. ఆవిడ అక్కడి నుంచి ఏం చేసిందంటే మాయారూపాన్ని, వృద్ధురాలి మాయారూపాన్ని దాల్చేసి వచ్చేసి వాళ్ళ అరుగు మీద కూర్చుంది. అమ్మ అని కూర్చుంటుంటే ఆ ఇంట్లో ఆవిడ పెద్ద ఆవిడ వచ్చి, ఏమిటండి ఇక్కడ కూర్చున్నారంటే, ఏముందమ్మే, అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే చూస్తూ కూర్చున్నాను, ఈ రోజు ఇక్కడ ఏదో ఊరేగింపు ఉంది రండి అంటే, అది పక్క ఊరే, ఇక్కడికి వచ్చాను, తిరగలేకపోతున్నాను, కాళ్ళు అలసిపోయాయి అని చెప్పి కూర్చుంటున్నాను అని చెప్పి కూర్చున్నాను. సరే రెండమ్మ లోపలగానే అంటే, ఏమిటో చంటి పిల్లాడు ఏడుపు వినిపిస్తోంది అంటే, అవునమ్మా మా మనవడమ్మ. ఉమ్. అలాగా మరి లోపలికి రమ్మంటున్నారంటే, గుమ్మల్లో కాళ్ళనే నీళ్లు పెట్టకుండా, కాళ్ళు కడుక్కోవడా నీళ్ళు పెట్టుకుండా ఉమ్. పెట్టండి ముందు అక్కడ చిన్న అంటే పిల్లలు ఉన్న ఇళ్లలో అలాగే కాళ్ళు కడుక్కునే వెళ్ళాలి. వెళ్ళాలి. ఆ. ఉమ్. ఆ విధంగా కాళ్ళు కడుక్కోవడా నీళ్ళు వచ్చుకుని లోపలికి వెళ్ళగా నేను పిల్లాడు లోపల ఏడుపు ఆపేశాడు. ఆ. ఇదేమిటమ్మా పిల్లాడు గుక్క తిప్పకుండా ఏడుపు ఆపేస్తున్నాడు, మీరు ఎంతమంది బిడ్డల కన్నా తల్లివో వృద్ధురాలివి, ఉమ్. పార్వతీదేవిలో ఉన్నామమ్మా, లోపలికి వచ్చి చూస్తే ఈ పిల్లాడు ఏడుపు ఆపేశాడంటే, సరే పిల్లాడు ఎక్కడ ఉన్నాడా గదిలోకి వెళ్ళగా నేను ఈ ఈ తల్లి వృద్ధురాల రూపంలో వచ్చింది కదా, ఆశ్చర్యపోయి ఒక్కసారి కళ్ళు పెద్దవి చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ పిల్లాడి చుట్టూ రాక్షసులు ఉన్నారు, పిశాచాలు ఉన్నాయి, ఓకే. మనకు కనిపించవు కదండి. ఉమ్. చూడండి కొంతమంది పిల్లలు ఒంటి మీద, అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, అవునవును. తెలిసిందా, అవునండి. పిల్లలు ఒంటి మీద గీర్లు కనిపిస్తూ ఉంటాయి, కనపడుతూ మన ఉంటాయి. ఒంటి మీద కూడా ఒక్కొక్కసారి గీర్లు కనిపిస్తూ ఉంటాయి. ఉమ్. మన పెద్దవాళ్ళు ఉంటారు, వేరే ఎక్కడికి వెళ్ళొచ్చో రాత్రి అంతా అంటారు. ఉమ్. ఆ విధంగా పిల్లాడు ఏడుస్తుంటే చూసింది చుట్టూ ఉన్నాయి పిశాచాలు. అమ్మని చూసి పిశాచాలు గబగబా వెళ్ళిపోయి ఆ మూల నక్కి కూర్చున్నాయి అనమాట. సరే అమ్మా, పిల్లాడికి నేను ఏదో కాస్త మంత్రించి పెడతాను, పిల్లాడిని చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి వస్తాను, ఆ మాత్రం అన్నం పట్టరా అమ్మ అని చెప్పి పంపించింది. ఉమ్. ఆ ఇంట్లో ఉన్నటువంటి కొంచెం గిన్నెలోంచి అన్నం పట్టుకొచ్చి, మీరు బయటకు వెళ్ళండి, పిల్లాడికి దిష్టి తీస్తాను, పిల్లాడు ఏడుస్తుంటే దిష్టి తీయాలన్న ఆలోచన కూడా నీకు తట్టలేదు ఉమ్. అని చెప్పి ఏదో పెద్దవాళ్ళ కాస్త గదమాయించినట్టు గదమాయించి ఉమ్. ఎడం చేత్తో గుప్పుడు అన్నం తీసుకుని పట్టుకుందనమాట. అంటాడు, అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, మేము పిశాచులం, మాకు కర్మ జరగల, అసంతృప్తిగా చనిపోయాం, మాకు మోక్షం లేదు, మాకు ఎవడో ఇంత పిలిచి తద్దినాలు పెట్టేవాళ్ళు లేడు, తర్పణాలు విడిచిపెట్టేవాళ్ళు లేడు, మహాలయ పక్షాలు చేసేవాళ్ళు లేడు, తీర్థవిధులు లేవు, మాకు ఆత్మ ఎలా శాంతిస్తుంది, మాకేమిటి ఆహారం, నువ్వు పెడతావా నాకు, ఎవరు పెడతారమ్మా అంటే, నేను పెట్టడానికి వచ్చానరా మీకు, పెడతానుండండి, మీకు ఆకలే కదా తీరాలి, నీ ఆకలి నేను తీరుస్తున్నా అని చెప్పి గుప్పుడు అన్నం పట్టుకుని ఆ పిల్లాడికి ఎడం చేత్తో దిగదుడుపు తీసేస్తే, తల్లి పెట్టే గుప్పెడు మెతుకుల కోసం
ఆ పిడికిల మెతుకుల కోసం పిడికలన్నం పెట్టమ్మా అంటారు. ఈ పిడికిల మెతుకుల కోసం వీళ్ళు ఆరాటపడిపోతున్నారు. "రండర్రా బయటికి" అని చెప్పి ఏం చేస్తుంటే ఈ దిష్టి తీసుకుని వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి నడి రోడ్లో పడేయకుండా, ఇదే వస్తున్న దౌర్భాగ్యం ఏంటంటే నడి రోడ్లో. దిష్టి తీసుకొచ్చి నడి రోడ్లో పడేస్తారు. ఈ తల్లి నడి రోడ్లో పడేయకుండా తెల్లారి లేచి పాచి చేసుకుంటే ఒక చెమ్ముడు నీళ్లు కొడితే అదేళ్ళు కాలువలో పడిపోవాలి, లేదా ఎవరు తొక్కకుండా ఉండే చోట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ మెతుకుల్ని అలా విసిరేస్తుందన్నమాట. విసిరేసి తినండి, ఆ పిల్లాన్ని వదిలేయండి, ఆ దిగదొడు పంత తీసుకొచ్చి ఈ రూపంలో మెతుకు రూపంలో పెట్టాను, తినండి మీరు ఈ మెతుకులు అని చెప్పగానే, అమ్మ మాకు ఆకలి తీర్చు, మా తల్లివి, సరేనమ్మా, ఇక మీద నుంచి ఎవరు ఏ దిగదుడుపు చేసినా అది మీకు ఆహారం రా, బా. అది తినండి, బిడ్డను వదిలేయండి అని చెప్పి అటు వాళ్ళని చూసింది ఆవిడ. ఎవరు కోడలండి? భూతనాథుడి కోడలు. అద్భుతం అండి, అద్భుతం. భూతనాథుడి కోడలండి, జగన్మాత ఆదిపరాశక్తి కోడలండి. ఆ వారసత్వం ఎక్కడ పోతుంది? అత్తగారి సరిఫీది ఎక్కడ పోతుంది? ఆ ఇంటి ఆచారం ఎక్కడ కదండి, చెప్పండి. ఆ ఇంటి ఆచారం ఎక్కడి నుంచి పోతుంది చెప్పండి? ఆ బలంగా వేసేసి తినండర్రా, తినండి, కానివ్వండి, మీరు నా పిల్లలే, కానివ్వండి అని చెప్పి, ఇంకా అమ్మాయి తెల్లాలు ఇచ్చిన తర్వాత పాచి తీసుకొచ్చి గుమ్మం అడిగేసి కలలో దోసండి, నడి రోడ్లో పడేయకండి, మీరు తినండర్రా, మీకు నోటి దగ్గర కోడికి ఎవరు అడ్డు రాలే, తినండి అని వాళ్ళని, ఇంకా కానీ అమ్మ ఇలా దిష్టి తీసి బయట అక్కడ ఇక్కడ వెళ్ళొచ్చి అని ఆ పిల్లాన్ని చూసి చేసింది అనమాట. అప్పుడు తన పవిటి కొంగు ఇక్కడి నుంచి ఇలాగ చింపి తన ముళ్ళు వేసి మంచం కోళ్ళ నాలుగుకి కట్టేసి వెళ్ళిపోయింది. కట్టేసి వెళ్ళిపోయింది, రక్షణ. ఇప్పుడు తల్లులు కూడా అలా కట్టుకోవచ్చా అండి? కట్టచ్చా పిల్లలకి ఎటువంటి దిష్టి దోషాలు తగలకుండా? మంత్రాన్ని ఓం శ్రీ మాతామహ షష్ఠీదేవ్యై నమో నమః చదువుకుని శుభ్రంగా 6 ముళ్ళు దాటి ఎన్నైనా సరే ఈ విధంగా ఒక్కొక్క కోడికి తన కొంగునే, నైటీలు కాదమ్మా, నైటీలు కాదు, చీరలు, పాత చీరలు, ఒంటి మీద పాత చీరలు, లేదా మన అమ్మల చీరలు, మన నాయనమ్మ చీరలు, ఇంట్లో అత్తగారి చీరలు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, తీసుకుని ఆ విధంగా కట్టేసేస్తే అదేంటంటే మనకు అది రక్షిస్తుంది, ఆ మంత్ర ప్రభావం చేత రక్షిస్తుంది. ఈ మంత్రం చెప్పాను కదండి, నియమనిష్ట ఏమీ లేదు. మీరు ఇంకా ఆశ్చర్యపోతే చెప్పుకుంటూ కూర్చుంటే బోళంతుంది ఇందులో. పురుడు ఇంకో కొద్ది రోజుల్లో వస్తుందని మనకి వైద్యులు చెప్తారు కదండి, పలానా రోజున డేట్ ఇస్తారు, ఆ రోజుల్లో కూడా లఘుగా పూజ చేయిస్తారు అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా. అంటే పురుటికి రెడీ వచ్చేసింది, ఇంకొక 15 రోజుల్లో పురుడు వస్తున్నాగా అమ్మాయి చేత అలిసిపోనివ్వకుండా ఓ బల్ల వేసి లఘుగా పూజ చేయించి 26 ముత్తైదు తాంబూలాలు ఇచ్చి వాళ్ళ చేతి దీవిస్తారు. అద్భుతం. దీవించి గర్భిణి మీద గర్భం మీద అక్షతలు వేయిస్తారు. అద్భుతం. వేయించి ఈ విధంగా చేసిన తర్వాత పురుడు వచ్చిన 6వ రోజున ఈ వ్రతం చేయాలి. ఇంకా స్నానం అవ్వకముందే పురిటి స్నానం అవ్వలేదు. అదే మరి కదా చిత్రం. పురిటి వచ్చిన 6వ రోజున పురిటి మంచం మీద ఈ అమ్మాయి, ఆ అమ్మాయి భర్త, ఆ బిడ్డ ఒళ్ళో కూర్చోబెట్టి పక్కన ఒక గొడ్రాయి పెట్టి రుపురోల పత్రం దానికి అలంకరణ చేసి దాన్ని అక్కడ పక్కన పెట్టి చేస్తారు. అందుకే పిల్లల్ని ఉయ్యాలో వేసినప్పుడు మళ్ళీ తీసిన తర్వాత ఉయ్యాలు అలా వదలకంటారా, ఈ గొడ్రాయి అందులో పెట్టండి అంటారా, చూసారా? కడుపు నొప్పులు వస్తాయి. ఇవన్నీ ఎవరు నేర్పారు మనకి చెప్పండి? ఈ విధానాలన్నీ పెద్దవాళ్ళు కదా నేర్పారు. అంతే. ఇప్పుడు రోజు పెద్దవాళ్ళు ఎవరున్నారు? ఈ విధానాలు ఎక్కడ? ఇలా చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? చీటికి మాటికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళు ఏడు చేస్తున్నారని బెంబేలు ఎత్తిపోవటం, చేసుకుందాం. ఇప్పుడు వైద్యుల దగ్గరికి చేయొచ్చు, కానీ మన నమ్మకాలంటూ కొన్ని ఉంటాయి. వైద్యాన్ని ముందు ఎప్పుడు ప్రాధాన్యత వైద్యానికి ఇవ్వాలి. వైద్యాన్ని ధిక్కరించి ఏ పని చేయకూడదు. మనం మొండి వైఖరిగా చేసే రోజులు కావివి. దాంతో పాటు దేవతా ప్రయత్నం, ఖచ్చితంగా నమ్మక ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ విధంగా 6వ రోజునే చేయాలి. 6వ రోజున పురుటికి వచ్చి భోజనాలకు రావాలి అందరూ. అంతే తప్ప ఇళ్ళకి వెళ్ళిపోయి పురుట్లో ముట్టుకున్నాం, అమ్మాయి చేయి తగిలేసింది, ఆ మంచం ముట్టేసుకున్నాను అని ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే అది అవాచకం. పురుడు పుణ్యం అంటారుగా, మరి మళ్ళీ మాట్లాడితే అంతే కదా. అందుకే పురుట్లో ఉన్న వాళ్ళు పురిటి మైలండి అంటుంటారు, అది అవాచకం మాట. వృద్ధిలో ఉన్నామని చెప్పాలి. వృద్ధిలో ఉన్నాం, పురిటి మైలని మాత్రం వాడకూడదు, అదే అమంగళమైన పదం. అది వృద్ధిలో ఉన్నాము అని చెప్తే పిల్లలు మరి కలగారంటే వృద్ధి కదండి, అందుకని వృద్ధిలో ఉన్నామని చెప్పాలి. అదే తప్ప అమంగళమైన మాటలు మాట్లాడేస్తే కుదరదు, పురిటిమైలు అనకూడదు. ఈ విధంగా వ్రతం నీళ్ల రోజున, పురుడు వచ్చిన నీళ్ల రోజున, 11వ రోజు మళ్ళీ బారసాల రోజున, అన్నప్రాసన రోజున నీళ్ళ మరి 21వ రోజున తొట్లో వేస్తాం. ఆ రోజున ఇంకా అలా సందర్భోచరణలు చేసుకోవడమే. ఏ శుభకార్యం జరుగుతున్నా అమ్మ నిన్ను మర్చిపోలేదు, చూస్తూ ఉండే నా బిడ్డల్ని కాపాడు. అద్భుతం, అద్భుతం. ఇది ఏమన్నా ఎక్కడైనా పూజా స్టోర్స్ లో ఏమైనా దొరుకుతుందా అండి? దొరకట్లేదు. ఎలా అండి మరి? ఇది లభించదు. మరి ఎవరైనా పురోహితులు చేస్తారా ఈ పూజని చెప్తే? అంటే మరి చేసేవాళ్ళు ఉన్నారేమో, నాకు అంతగా కనిపించటం లేదు. తమిళనాడులో దొరుకుతుందా? తమిళనాడులో
ఇది ఒకప్పుడు నేను ఎప్పుడో శిథిలమైపోయిన పుస్తకాల్లో నేను ఏమండి మీకు చూసి నేను దొరికితే నాకు నేర్చుకున్నది. ఇస్తారా? నేను నేను ఇస్తానమ్మా. మన వాళ్ళ నేనే కోసం రాద్దాం అనుకుంటున్నాను. మీరు రాసమ్మా. మీరు ఆ నేను ఈ పుణ్యాన్ని వ్రతాన్ని కట్టుకోండి. ఉమ్, ఈ కథని ఎంతో మందికి ఇది ఇవ్వాలి సంధించాలని నేను ఖచ్చితంగా. అనుకుంటున్నాను. అందులో మేము కూడా ఒకళ్ళమని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తప్పకుండానమ్మా. ఎందుకంటే ఎంతో మంది తల్లులు పిల్లలు పిల్లలు పిల్లలని ఇదైపోతున్నారు. అవును. మీరు రాసిన తర్వాత విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ మేము కూడా మా ఛానల్లో అలాగే ఖచ్చితంగా దాన్ని చేద్దాము. చేస్తానమ్మా. అందరికీ ఆ తప్పకుండా తల్లి దగ్గర అవ్వాలి. అవ్వాలి. ఉమ్, అది ఇవ్వాలి. ఉమ్. అంతే ఇక్కడ కొంతమందికి పిల్లలకి త- త- ఏదైనా కారణం చేత తల్లి మీద తండ్రి మీద ద్వేషం వస్తూ ఉంటుంది. ఏడిపిస్తూ పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు ఓ ఉసురుమని ఏడుస్తారు. అప్పుడు కూడా ఆ అమ్మని ప్రార్థన చేసి, అమ్మా నా బిడ్డ పెడదారని ఉన్నాడు, నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు, నా బిడ్డను నాకు దక్కించి పెట్టంటే మీ కొట్టిదే నాకు నిజం, లైట్ సాక్షి. ఏమండి, ఏదో రూపంగా ఆ పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చేలా చేస్తుందండి. మీ రూపంలోనో, నా రూపంలోనో, వాడి రూపంలోనో, వీడి రూపంలో, ఎవరి రూపంలోనో వెళ్ళిపోయి ఏమిట్రా నీకేమైనా ఆలోచన ఉంది? ఎందుకో తెలుసా? ఈవిడ క్రియాశక్తి అంటే బుద్ధి మీద ప్రేరణ కలిగిస్తుంది, ఉమ్, ఉమ్, బుద్ధిని సక్రమంగా పెడుతుంది. ఉమ్. ఈవిడ క్రియాశక్తి అద్భుతం. చాలా సుబ్రహ్మణ్య తత్వంలో పెడితే ఇంకెంత వెళ్ళిపోతామో తెలియదు. పిల్లలకి సంబంధించి A to Z అనుకోవచ్చు. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.